ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. సర్వరోగాలను నయం చేసే వైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఈ క్షేత్రం రావణుని భక్తి, శివుని వరం వల్ల ఏర్పడింది. పరమశివభక్తుడైన లంకాధిపతి రావణుడు కైలాసంలో తీవ్ర తపస్సు చేశాడు. శివుణ్ణి తన లంకకు తీసుకువెళ్లాలని కోరాడు. శివుడు అందుకు అంగీకరించక తాను సాక్షాత్తు వెలిసిన ఆత్మలింగాన్ని ఇచ్చాడు. అయితే లింగాన్ని నేలపై పెడితే అక్కడే శాశ్వతంగా ఉండిపోతానని షరతు పెట్టాడు. ఆత్మలింగం లంకకు చేరితే రావణుణ్ణి ఎవరూ ఓడించలేరని దేవతలు భయపడ్డారు. వినాయకుడు ఒక బాలుడి రూపంలో వచ్చి రావణుడి సంధ్యావందనం చేసుకోవాలని కోరినప్పుడు లింగాన్ని నేలపై పెట్టేలా చేశాడు. రావణుడు తిరిగి వచ్చేసరికి ఆ బాలుడు లింగాన్ని నేలపై పెట్టి వెళ్ళిపోయాడు. రావణుడు తన శక్తితో లింగాన్ని కదిలించడానికి ఎంత ప్రయత్నించినా కదపలేకపోయాడు. ఆ కోపంతో లింగాన్ని బలవంతంగా నొక్కాడు. దాని గుర్తులు ఇప్పటికీ లింగంపై ఉంటాయని నమ్ముతారు. రావణుడి గాయాలను శివుడు స్వయంగా వచ్చి మాన్పాడు. అలా వైద్యం చేసిన వైద్యుడిగా ఆయనను వైద్యనాథేశ్వరుడు అని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో శివుణ్ణి దర్శించడం వల్ల సమస్త రోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఓం నమః శివాయ.